కొత్త సినిమాలు విషయం పక్కన పెడితే ఆ టికెట్ రేట్లేంట్రా బాబు. మేమిద్దరం వెళ్ళాము, ఇద్దరికి దగ్గర 600 అయింది. కాంతారా చాప్టర్ 1 సినిమా స్టార్టింగ్ అయితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే బ్యాక్గ్రౌండ్ ఒక కథ చెప్తూ స్టార్ట్ చేస్తారన్నమాట. వాయిస్ ఓవర్ అయిపోగానే ఒక విలేజ్లో చిన్న స్టోరీ జరుగుతుంది అనమాట. కాంతారా అంటే హీరో వాళ్ళకి వేరే విలేజ్ వాళ్ళకి కొద్దిగా ఫైటింగ్లు గీటింగ్లు అవన్నీ అవుతాయి అనమాట. అక్కడ చిన్నది ల్యాగ్ అనిపించింది. అది ల్యాగ్ అంటే బోర్ ఏం కొట్టదు. కాంతారాలోని ఒకడు ఉంటాడు కదా, కమీడియన్, కామెడీ చేస్తుంటాడు. అతను కూడా ఈ కాంతారా చాప్టర్ 1లో అయితే ఉన్నాడు. ఇందులో కూడా ఆడే కామెడీ చేశాడు. కామెడీ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ అయితే బ్యూటిఫుల్గా సూపర్ ఉంటుంది. అంటే ఈ శ్రీలీలాలు, ఈ రకుల్ ప్రీత్ సింగ్లు చూసి బోర్ కొట్టింది కదా. కొత్త హీరోయిన్ అనమాట, చాలా అందంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఇదేట్రా ఇంత అందంగా ఉంది అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇదేంట్రా ఎలాగుంది అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంకా సినిమాలో మెయిన్ ఏంటంటే సెకండ్ హాఫ్ భయ్యా ఎలా ఉంటుందంటే గూస్ బంప్స్. ఇంకా సెకండ్ హాఫ్ ఫుల్గా మామూలుగా ఉంటుంది సినిమా. నాకైతే చాలా బాగా నచ్చింది సెకండ్ హాఫ్. అంటే ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది సినిమా. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అయితే ఇంకా అదిరిపోతుంది. ఇంక సీట్లో నుంచి ఇంకా అలా కదలకుండా అలా చూస్తావు స్క్రీన్ని, అలా ఉంది సెకండ్ హాఫ్. ఇదేట్రా హీరో రిషబ్ శెట్టి యాక్టింగ్ చింపేశాడు, దోలు తీర్చేశాడు అనుకునే లోపే లాస్ట్లో ఎండ్ టైటిల్ కూడా పడుతుంది. డైరెక్టర్ కూడా అతనే, మామూలుగా తీయలేదు, సూపర్.